కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అమరావతి రాజధాని గురించి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపైన అమరావతి మహిళా రైతులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి కేశవరావు. రామకృష్ణ గారు, పదే పదే ఈ చర్చ వచ్చినప్పుడల్లా అమరావతి అంటే చాలు వ్యతిరేక భావజాలం, అమరావతి మీద విషం కమ్మేటువంటి, విషం చిమ్మేటువంటి వ్యాఖ్యలు ఇవి చాలా అలవాటుగా మారిపోయినాయి. ఏడాది అయినా కానీ ప్రభుత్వం వచ్చి ఎందుకు నియంత్రించలేకపోతుంది? చాలా సీనియర్ పర్సన్స్, జర్నలిస్టులుగా చాలా అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? కేశవరావు, మొన్న ఈ సాక్షి టీవీలో డిబేట్లో మాట్లాడినటువంటి ఆ కృష్ణరాజు గురించి నాకు తెలుసు. ఓకే, నాకు ఎక్కడో 2-3 సార్లు కలిశాడు. అతను నా ఉద్దేశంలో ఒక చిన్ని జర్నలిస్టు, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి జర్నలిస్టు. నిజానికి అతను మీకు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో ఎక్కడ కనిపించడు, కేవలం సాక్షి టీవీలో మాత్రమే కనిపిస్తాడు. సో అటువంటి జర్నలిస్టుని సాక్షి టీవీ పిలవటం, కొమ్మినేని శ్రీనివాసరావు అటువంటి ప్రశ్న అడగటం, దానికి అతను సమాధానం చెప్పేటప్పుడు చాలా జుగుప్సాకరమైనటువంటి, దారుణమైనటువంటి పదాలు ఉపయోగించడం అనేటటువంటిది క్షమించరాని నేరం అని చెప్పిన అంట. నేను ఏమన్నాడు అతను, ఎందుకు ఇవాళ రాష్ట్రం అంతా కూడా అతన్ని విమర్శిస్తూ ఉందో. ఇప్పుడు ఇందాక నేను ఎఫ్బి చూస్తా ఉంటే, ఫేస్బుక్ చూస్తా ఉంటే, అసలు క్షణానికి మనకి ఫేస్బుక్ లో ఇతని మీద విమర్శలు కనిపిస్తున్నాయి. ఇతన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. చాలా టీవీల్లో రాత్రి డిబేట్లు కూడా జరిగినాయి. మరి మీ టీవీలో డిబేట్లు జరిగినాయి లేదో నాకు తెలియదు. ఏబిఎన్లో కానీ, సాక్షిలో కానీ, మహా టీవీలో కానీ, సాక్షిలో కాదు, అన్ని టీవీలో జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చర్చ జరుగుతుంది ఆయన. కానీ ఎందుకు యాక్షన్ విషయంలో ఇప్పుడు అంతమంది మహిళా రైతులు వచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా నేను అనింది తప్పు కాదు, ఎవరి మనోభావాలైనా గాయపడితే క్షమాపణలు కోరుతానని చెప్పన్నాడు. సాక్షి పత్రిక కావచ్చు, వాళ్ళ మీడియాలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అది ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. యాక్షన్ ఎక్కడ ఉంది? యాక్షన్ ఎక్కడ ఉంది? ప్రభుత్వం ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు చేస్తే, మొన్న తెనాలిలో పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నాడని చెప్పని అతను తీసుకెళ్లి స్టేషన్లో నుంచోబెట్టారు. ఈయన పెద్ద జర్నలిస్ట్ కాదని మీరే అంటున్నారు. చర్య ఏది? నేను అదే అనేది. ఇతని మీద నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా, అసలు అమరావతి రాజధాని అనేటటువంటిది ఒక కళ. దాదాపు 5 సంవత్సరాలు, 2019 నుంచి 24 సంవత్సరాల మధ్య జగన్ పరిపాలనలో అమరావతిని పడుకోబెట్టారు, ఒక అడవిగా మార్చారు. కావాలని చెప్పని అమరావతిని నాశనం చేయాలని, దాన్ని కనుమరుగు చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు రాకూడదని చెప్పని అడవిగా మార్చారు. చివరికి ఎంత అడవిగా మార్చారు అని చెప్పారంటే, ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంప కొట్టడానికే 37 కోట్ల రూపాయలు అయింది. సో తిరిగి ఇప్పుడు అమరావతిలో చాలా మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 40,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అనేక భవనాలు కట్టాలని చెప్పని, ఇప్పుడున్నటువంటి భవనాలు పూర్తి చేయాలని చెప్పని పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకో 40,000 ఎకరాలు కూడా అక్కడ సేకరించాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో అమరావతి బ్రహ్మాండంగా దాని యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ఒక రాజధాని కట్టాలంటే రేపటికో ఎల్లుండికో మనకు అది కనపడదు. సో ఈ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి మంచి పేరు వస్తుంది అనేటటువంటి సహజంగా ఆ భావన అపోజిషన్కి ఉంటుంది. ఎవరికి ఉంటుందండి? ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నిస్తారు? సహజంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
సో ఈ క్రమంలో ఈ కృష్ణరాజు అనేటటువంటి ఒక బుల్లి, ఒక చిట్టిపొట్టి జర్నలిస్టు వేశ్యల రాజధాని అని చెప్పి అన్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి మాట. అసలు అతను కొన్ని విషయాలు కూడా తెలిసినట్టు నాకైతే అనిపించలా. అది వేశ్యల రాజధానా? అక్కడ దాదాపు 150 సంస్థలంట ఈ వేశ్యల కోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అని చెప్పి అంటాడు. అసలు వీడికి ఏం తెలుసు అని చెప్పని అక్కడ 150 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయంటాడు. అసలు ఈ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలే 103. ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా వేశ్యల కోసం పనిచేస్తున్నాయా? పైగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సెక్స్ వర్కర్లకు నిలయం అంట. ఈ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని అంటాడు అతను. అది నిజమా? అది కరెక్టా? నేను చూసి ఆ లెక్కలు. మన రాష్ట్రం కాదు, కర్ణాటక మొట్టమొదటి స్థానంలో ఉంది. మరి అట్టంటప్పుడు రాష్ట్రం మొత్తాన్ని ఏసీలు ఏం చేస్తాడంటే అతను చాలా తప్పు కదా ఆ విధంగా మాట్లాడటం. పైగా అమరావతిలో వేసులు ఎక్కువ మంది ఉంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అని చెప్పి అంటాడు. కానీ ఒకటి ఆ రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా అమరావతి గురించి ఏమన్నా మెన్షన్ చేశారా? ఓన్లీ రాష్ట్రాల డేటా నేను చూసినంత వరకు రాష్ట్రాల డేటా చూసాను, అమరావతి గురించి ఉందా? లేదు సార్. ఇతను ఇప్పుడు అది సొంత భాష్యం అతను అంటే అమరావతి మీద బురద వెళ్ళాలి కాబట్టి, విషం చెమ్మాలి కాబట్టి అతను ఆ విధంగా పోయిన ఇతను మాట్లాడుతున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏమైంది? చాలా సంవత్సరాల నుంచి అతను జర్నలిస్ట్ గా ఉన్నాడు కదా, ఈ డిబేట్లు చేస్తా ఉన్నాడు కదా, 70 సంవత్సరాలు వచ్చినాయి కదా, పెద్ద అనుభవం ఉంది కదా. అతను ఏమంటాడు? నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ హిందూలోనూ నాకు కూడా తెలుసు, కానీ నువ్వు ఆ విధంగా నువ్వు కానీ నేను కానీ మాట్లాడితే నీచమైనటువంటి రాతలు నీ మీద రేపు నుంచి రాసేటటువంటి అవకాశం ఉంది అంటాడు. అంటే నీచమైనటువంటి రాతలు రాయిపోతే అనొచ్చా? అలా కాదు కదా అతను అనాల్సింది. నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు చాలా తప్పు మాట్లాడావు, ఇది మా టీవీ ఛానల్, నేను ఎప్పటి నుంచో యాంకర్ గా చేస్తున్నాను, నాకు కూడా చుట్టుకుంటుంది, భారతి గారికి చుట్టుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకుంటుంది, నువ్వు కేవలం అప్పుడప్పుడు సాక్షి టీవీకి వచ్చి మాట్లాడేటటువంటి వాడివే, మాకు చాలా పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి నువ్వు అనాలి కదా. కానీ ఈ కామెంట్స్ తర్వాత కృష్ణరాజు గారు మళ్ళీ ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా ఎవరన్నా మనోభావాలు గాయపడితే అన్నాడు. తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు. చూశానండి, నేను ఆ రెండు చూశాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారితో అమరావతి రైతులు ఫోన్లో మాట్లాడటం కూడా చూశాను. అలాగే ఈ కృష్ణరాజు అనే అతను మాట్లాడటం కూడా చూసా. అతనిలో ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా పశ్చాత్తాపం లేదు. తర్వాత యాజమాన్యం, సాక్షి యాజమాన్యం కూడా ప్రకటించింది ఏమని? అది చాలా వ్యక్తిగతమైనటువంటిది, మాకు సంబంధం లేదు, మేము ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొని ఇటువంటి మాటలు మాట్లాడినైతే మేము క్షమాపణ చెప్తాం, మేము న్యూట్రల్ గా ఉన్నాం, మాకేం సంబంధం లేదని చెప్పని యాజమాన్యం ప్రకటించింది. ఎలా ప్రకటిస్తుందండి యాజమాన్యం ఆ విధంగా? అటువంటి వ్యక్తిని నువ్వు తరచుగా టీవీ డిబేట్లకు పిలుస్తూ ఉంటుంది. నేనేమంటానంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతను చాలా తప్పు చేశాడు, నేరం చేశాడు. అటువంటి నేరం చేసినటువంటి వ్యక్తిని ఇందాక మీరు చెప్పినట్టుగా, నేను కాక మొన్న తెనాల్లో ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదో అంటే, అంతకుముందు భారతి రెడ్డిని ఏదో అంటే, ఇద్దరిని కూడా అంతకుముందు అతనైతే ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తెలుగుదేశం మరి ఇంత పెద్దగా అంతకుముందు అన్న వ్యక్తి తెలుగుదేశం అతన్ని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు కూడా మళ్ళీ కౌంటర్ చేశారు, ప్రభుత్వ నిర్ణయం సరికాదు అని చెప్పని. కానీ ఇప్పుడు ఇక్కడ కృష్ణరాజు విషయంలో కానీ కొమ్మినేని గారి విషయంలో కానీ రియాక్షన్ లేదు. 24 గంటలు గడిచినా లేదు. ఎందుకు నేననేది, లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ వాళ్ళైనా కూడాను అనవసరంగా మహిళల మీద నోరు బారేసుకున్నట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పారు కాబట్టి అతని మీద చర్య తీసుకోవటం జరిగింది. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా ఎందుకని చర్య తీసుకోలేదు అని టీవీ ఛానల్స్ ఏ విధంగా అంటున్నాయో, మీలాంటి జర్నలిస్టులు ఏ విధంగా అంటున్నారో నేను కూడా అంటున్నా. ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోవడం అంటే తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు అమరావతి మహిళలను గాయపరిచారు, నేను ఏడుస్తా ఉన్నారు కూడా. వాడు మీరు చూసారో చూడలేదు, ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయండి. నిన్న సాక్షి ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయటం జరిగింది. అందుకని నేనైతే అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ
మరి నాయకులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారు కానీ ఇతను వదులుతారని, కొమ్మినేని శ్రీనివాస్ గారిని వదులుతారని చెప్పని చట్టం తన పని తాను చేయటానికి కొంత సమయం పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని విశ్లేషించి, వాళ్ళు మాట్లాడింది విశ్లేషించి ఇతను అరెస్ట్ చేస్తారని చెప్పని, ఇతని మీద చర్య తీసుకుంటారని చెప్పని నేనైతే అనుకుంటాను. ఇతను వదిలిపెట్టేది లేదని చెప్పని నేను అనుకుంటున్నాను. వదిలిపెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. ఇవాళ రేపు అతన్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇతను అరెస్ట్ చేయకుండా కూటమి ప్రభుత్వం మిన్నకుంది అని చెప్పారంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం కృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేయదు? కృష్ణరాజుకి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి లింక్ ఏమి లేదు కదా. పైపెచ్చు ఇతను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అమరావతి పనులను ఇతను విమర్శించడమే కాకుండా అక్కడే ఏది అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయి, దేవతల రాజధాని అని చెప్పారంటే దాన్ని విమర్శిస్తే ఇతని మీద చర్యలు ఎందుకు తీసుకోరండి? అసలు ఇతనికి ఏం తెలుసు అని చెప్పని నేనైతే వ్యక్తిగతంగా నేను ఏం అభిప్రాయపడుతున్నానంటే, ఇప్పుడు మీ సుమన్ టీవీ ఉందనుకోండి, కొన్ని పద్ధతుల్లో లిమిట్స్ లో మనం ఉండాలి. అది టీవీ అయినా లేకపోతే నేనైనా మీరైనా కొన్ని లిమిట్స్ లో ఉండాలా. లిమిట్స్ దాటామనుకోండి అది ఎవరికైనా నష్టమే. ఒక సొసైటీకి నష్టం కలిగించేటటువంటి మాటలు ఎవరు మాట్లాడారు? ఒకటి రామకృష్ణ గారు, మీరు శాసన మండలిలో కూడా ఉన్నారు. ఆల్రెడీ ఈ దురుసు మాట తీరు వల్లనే వైసీపీ నష్టపోయింది, జనం చాచిపెట్టి కొట్టారని చెప్పి నిన్నగాక మొన్న జోగి రమేష్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా కామెంట్ చేశారు. సో తప్పు జరిగినప్పుడు సవరించుకునేటువంటి బాధ్యత మా పార్టీ నాయకత్వం కూడా తీసుకోవాలని ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అన్నటువంటి మాటల్ని భుజాన్ని వేసుకొని వైసీపీ నాయకులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? ఇంకా వాళ్ళ తీరులో మార్పు లేదని చెప్పని అనుకోవాలా? అసలు వైసీపీ నాయకులు అసలు వాళ్ళల్లో ఎవరిని చూసినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి పోతుందా? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని. ఒక దళిత డ్రైవర్ని ఒక వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతని మీద ఏమైనా చర్య తీసుకున్నారా? మందలించారా? అతని ఎమ్మెల్సీ సీటు రద్దు చేశారా? చెయ్యలేదు కదా. అతన్నే కాదండి, ఈ విధంగా ప్రవర్తించినటువంటి ఏ వైకాపా నాయకుడి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోవటమే కాదు, మందలించడం కూడా జరగల 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. అతనికి అవన్నీ అనవసరం అండి. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఎంత చేస్తే అంత మంచిది. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని తిడితే, ఎవరు లోకేష్ బాబు గారిని తిడితే, ఎవరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే, సుధాకర్ని ఏ విధంగా, డాక్టర్ సుధాకర్ని ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగిన పాపానికి చివరికి అతను గుండెపోటుతో చనిపోయే వరకు తీసుకెళ్లారండి. ఇటువంటి ఘటనలు 5 సంవత్సరాల్లో పోకోళ్ళండి. మనం ఇప్పుడు ఈ డిబేట్ లో మనం అవన్నీ మాట్లాడాలంటే 2 గంటలు పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను మాట్లాడే విధానం కూడా మన తెనాలికి ఎందుకు వచ్చినట్టు చెప్పండి మీరు. ఇది సింపుల్ క్వశ్చన్ ఏమో అడుగుతున్నాం. ఎందుకు వచ్చాడు తెనాలి? వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి బ్యాచి, వాళ్ళు కూనికోర్లు. రౌడీలు, కూనికోర్లు, గంజాయి బ్యాచి అంతకుముందు ఒక అతన్ని కూడా చంపేసినటువంటి వాళ్ళు. అతన్ని పరామర్శించటం, అతను డబ్బులు ఇవ్వటమా? అయ్యో రామా, అసలు ఎవరన్నా చేస్తారా? మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా తెనాలి రావటం, అసలు తెనాలి ఇమేజ్ పోవటంలా. మీ వైకాపా నాయకులు ఇందాకన్నారే, వైకాపా నాయకులు ఇటువంటి వాళ్ళని సమర్థిస్తారు. ఇప్పుడు ఈ కృష్ణరాజును, కొమ్మినేని శ్రీనివాసుని సమర్థిస్తారండి, ఆ రౌడీ బ్యాచ్ని కూడా సమర్థిస్తారు. వైకాపాలో ఉన్నటువంటి ఆ కొద్ది మంది కూడా బయటకు వచ్చేసారండి. ఇక మిగిలినంతా కూడా అంత దొంగ బ్యాచ్ మిగిలిందండి. జోగి రమేష్ లాంటి వాళ్ళు కొద్దిమంది ఆ విధంగా కాసేపు మాట్లాడొచ్చు, కానీ రేపు మళ్ళీ జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడలో, అతను కన్సిస్టెంట్ గా ఉంటాడో ఉండడో మనం చెప్పలేము. అందుకని ఇవాళ ఈ పార్టీకి బుద్ధి వస్తుందో రాదో నాకైతే తెలీదు. బుద్ధి లేకపోతే ఆ పార్టీ గంగలో కలవడం ఖాయం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఖచ్చితంగా అక్కడ మనోభావాలు గాయపడ్డాయని చెప్పిన రామకృష్ణ గారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఉపేక్షించాల్సినటువంటి అంశం కాదు. ఇలాంటి విషయాల్లో జాప్యం జరిగే కొద్దీ బరితెగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని హెచ్చరిస్తున్నారు రామకృష్ణ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.